నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు ఆయుర్వేద నిపుణులు బాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మనం చూస్తా ఉంటే ఈ మధ్యకాలంలో షుగర్ అనేది చాలా రకాలుగా వస్తుంది. అంటే చిన్న వాళ్ళక పెద్ద వాళ్ళక తేడా లేకుండా వస్తుంది. అంటే అసలు షుగర్ ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అసలు బేసిక్ గా? మామూలుగా షుగర్ రావడానికి మీరు అన్నట్టుగా చాలా రకాల కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలి, జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. సో అది ఒక రకంగా కారణం అని చెప్పొచ్చు. అలాగే చిన్న పిల్లలకి పుట్టుకతో రావడానికి కారణం ఏంటంటే బై బర్త్ మదర్ కారణం అవుతుంది. చిన్న పిల్లలు రావడానికి కారణం చిల్డ్రన్స్లో అయితే మదర్ కారణం అవుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ బిఫోర్ డెలివరీ కన్నా ముందు మదర్కి షుగర్ ఉన్నట్లయితే కంట్రోల్ చేస్తూ అప్ టు డెలివరీ వరకు కంట్రోల్లో ఉన్నట్లయితే పుట్టబోయే శిశువు షుగర్ వచ్చే అవకాశం లేదు. ఇఫ్ ఇన్ ది కేస్ మధ్యలో ఏ ఒక్క రోజు షుగర్ ఫాస్ట్ కిందకి మారినా కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు రావడానికి కారణం మదర్కి షుగర్ ఉంటే వస్తుంది, అదర్వైజ్ రాదు. అది కంట్రోల్లో ఉంచుకుంటే అది రాదు. తల్లి కంట్రోల్లో ఉన్నట్లయితే షుగర్ బేసిక్గా అప్ టు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ నుండి అప్ టు డెలివరీ వరకు ఏ రోజు కూడా ఫాస్ట్ రాకుండా చూసుకోవాలి. అలా ఉన్నట్లయితే పుట్టబోయే శిశువుకి షుగర్ రాదు, కరెక్ట్ గా చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ప్రెగ్నెన్సీ టైంలో? కానీ ఫుడ్ ఎలాంటి అన్ని రకాలుగా తింటూ ఉంటారు ఫుడ్ ఆ టైంలో? జనరల్గా ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అండ్ ఎక్కువగా వితౌట్ స్వీట్స్. ప్రెగ్నెన్సీ అయినా కానీ స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. స్వీట్స్ టోటల్లీ అవాయిడ్ చేస్తూ కొన్ని రకాల పళ్ళు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మానేయడం మంచిది. అరటి పళ్ళు, మామిడి పళ్ళు, పప్పాయ, సీతాఫలాలు ఈ టోటల్గా మానేసినట్లయితే షుగర్ వచ్చే అవకాశం లేదు. షుగర్ బెల్లం, తాటి బెల్లం ఇలాంటివి తీసుకుంటుంటారు. ఏది తీసుకోకూడదు. వితౌట్ షుగర్, వితౌట్ స్వీట్స్ లైఫ్ లీడ్ చేయాలి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మాత్రమే లిమిటెడ్ రైస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా తీసుకుంటున్నట్లయితే మందులతో పాటు ఆ విధంగా ఆహార నియమాలు పాటిస్తే తప్పకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. పుట్టబోయే శిశువుకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టు పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఆయుర్వేదంలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? మీరు ఇప్పుడు మధ్య వయసులో అయినా ఎవరికైనా కూడా ఇంతకు పూర్వం 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటితే కానీ షుగర్ వచ్చేది కాదు. అలాగే 40 ఏళ్ళ తర్వాత వాళ్ళు అనుమానించే అవసరం ఉండేది మేమైనా కూడా. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మధ్య ఏజ్లో 20 ఏళ్ళు 25 ఏళ్ళు చిన్న చిన్న పిల్లలకి, మధ్య వయస్కులకు కూడా షుగర్ వస్తుంది. దానికి కారణాలు ఇందాక చెప్పుకున్నట్లు మన జీవన శైలి, జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. తీసుకుంటున్నటువంటి ఆహారంలో చాలా వ్యత్యాసాలు వచ్చాయి. ఏంటి, మామూలుగా బయట ఆహారం తీసుకోవడం చాలా ఎక్కువైంది. అలాగే కూల్ డ్రింక్స్ తీసుకోవడం, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ తీసుకోవడం, వాటిలో బేకరీ ఐటమ్స్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ అండ్ సర్టెన్ టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి షుగర్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల బయట ఆహారం కానీ మరీ ముఖ్యంగా బేకరీ ఐటమ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటటువంటి ఆహార పదార్థాలు ఏవీ తినకూడదు. అలా చేసినట్లయితే షుగర్ రాకుండా కొంతవరకు మనల్ని కాపాడుకోవచ్చు. ఓకే, అంటే ఆయుర్వేదంలో ఎలా చేసుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు మనం చూస్తుంటే ఫార్మాగా మనం వాళ్ళు ఇంజెక్షన్ చేసుకుంటూ మార్నింగ్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు బయట. అవును, ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దశలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ జబ్బు అయినప్పటికీ వెంటనే మనకి ర్యాండమ్గా అలోపతి వైద్య విధానం, ఇంగ్లీష్ వైద్యం అని చెప్పేసి అంటాం. సహజంగా అక్కడికే వెళ్తూ ఉంటాం, అదే తీసుకుంటూ ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత ఏంటంటే మెడిసిన్ మే నాట్ వర్క్ ప్రాపర్లీ. మందులు కొంతకాలానికి పనిచేయకుండా పోతాయి. ఎందుకంటే మందు డోసెస్ పెంచుతూ వెళ్ళిపోతుంటాం. ఆ మందుల తాలూకు ప్రభావం మందులు వికెటించేసి సర్టెన్ వేరే ఆర్గాన్స్ మీద పడడం, షుగర్ అసలే తగ్గకపోవడం ఇలాంటివి సంభవిస్తుంటాయి. రోజుకు 4-5 గోళీలు వేస్తూ, ఇన్సులిన్ ఉదయం సాయంత్రం ఇస్తూ, ఫుడ్ కండిషన్స్ అన్ని పాటిస్తున్నప్పటికీ షుగర్ కంట్రోల్ కాని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వేరే ఆర్గాన్స్ పైన దాని యొక్క ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమానంగా అలోపతి వైద్యం మందులు ఏవైతే ఉన్నాయో తీసుకోకపోవడమే మంచిది అని మా అభిప్రాయం. ఓకే, అలాగే మందులు వికెటిస్తే ఏం జరుగుతుంది, షుగర్ కంట్రోల్లో లేకపోతే ఏం జరుగుతుంది? మరీ ముఖ్యంగా షుగర్ ఏంటంటే నార్మల్ పీపుల్స్కి ఎవరికైనా కూడా 80 నుంచి 120 మిల్లీగ్రామ్స్ వరకు ఉండాలి. ఇంతకన్నా లోపల ఉన్నా కష్టమే, పైన పెచ్చుగా ఉన్నా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కాబట్టి నార్మల్గా ఉండేలాగా చూసుకోవాలి. మీది మిక్కిలి డయాబెటీస్ పేషెంట్స్ అయినట్లయితే ఎవ్రీ మంత్ తప్పకుండా షుగర్ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫాస్టింగ్, ఫ్రీ లంచ్, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. దాని ఆధారంగా మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి షుగర్ వల్ల ఇత్యాది ఎలాంటి జబ్బులు వస్తాయి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏమవుద్ది, అసలు షుగర్ రావడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలో ఉంటుంది. ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అంతా కూడా ప్యాంక్రియాస్ డక్ట్స్ లో తయారవుతుంది. ఎప్పుడైతే మనకు ప్యాంక్రియాస్ డక్ట్ సరి అయిన ఇన్సులిన్ ని తయారు చేయలేకపోతుందో శరీరంలో, అప్పుడు షుగర్ కంట్రోల్ అవ్వదు, రక్తంలో షుగర్ పేరుకుపోయి కనిపిస్తుంది. అది బ్రీఫ్ గా. ఇక చూస్తే ఎలాంటి జబ్బులు వస్తాయి షుగర్ ని మనం కంట్రోల్లో అదుపులో పెట్టుకున్నట్లయితే, దీనికి ఏంటంటే ఎప్పుడైతే షుగర్ అదుపులో ఉంచుకున్నట్లయితే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా అండ్ డయాబెటిక్ నెఫ్రైటిస్, డయాబెటిక్ న్యూరోపతి, ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. స్థూలకాయం పెరిగే అవకాశం ఉంది. సమ్ టైమ్స్ పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల షుగర్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఎప్పుడైనా నార్మల్గానే ఉంది, నాకు 150 ఉందని చెప్పేసి చాలా మంది పరీక్షలు చేయించుకోకుండా అలా ఉండిపోతారు. వన్స్ అనే టైం తనకు అనుకోకుండా సడన్ గా పెరిగిపోతుంది. పెరిగిపోయిన విషయము వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల ఎవ్రీ మంత్ కంపల్సరీ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. 3-4 months 5 months నుంచి చేయించుకుంటున్నాను, నాకు నార్మల్ గానే ఉంది అని వదిలేస్తారు చాలా మంది అలక్ష్యంగా. కానీ పెరిగిపోతుంది. కాబట్టి ఎవ్రీ మంత్ టెస్ట్ చేయించుకోవాలి, దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడాలి, ఇందాక పైన చెప్పిన ఆహార నియమాలు పాటించాలి. ఇవి రెండు చేస్తూ ఉంటే బెస్ట్ అన్నమాట. ఇక మీరు అడిగినట్టుగా మా ఆయుర్వేదం ద్వారా, ఆయుర్వేదంలో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మంచి అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఇంకా ఆహారంలో చూసినట్లయితే ఎక్కువగా మెంతి కూర, అలాగే కాకరకాయ కర్రీ వారంలో 2 రోజులు 3 రోజులు వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రీక్వెన్సీ. మిగతా అన్ని కూరగాయలు తినొచ్చు, ఎక్సెప్ట్ పన్నీర్ కానీ ఇలాంటి మానేయడం మంచిది. రెడ్ మీట్, నాన్ వెజిటేరియన్ లో మటను, ఎండు చేపలు, ఫ్రాన్స్ తినకూడదు. చికెన్, ఎగ్, ఫిష్ తినొచ్చు. ఈ విధంగా ఇంకా మీకు కూరగాయలు అయినట్లయితే అన్ని రకాల కూరగాయలు తినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం. ఇంకా ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతిలోకి వచ్చినట్లయితే కంప్లీట్ గా పూర్తి నార్మల్ గా ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి ఏమీ రావు. ఇక్కడ మధుర యోగం అని చెప్పేస్తుంది. ఇది మధుమేహ రోగులకి అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పొచ్చు. ఇది మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ 1 స్పూన్, అరకప్ వామ్ వాటర్తో తాగుతుండాలి. బిఫోర్ మీల్స్ మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ కూడా ½ an hour బిఫోర్ ద డిన్నర్. ఆ విధంగా తీసుకుంటున్నట్లయితే తప్పకుండా షుగర్ అదుపులో ఉంటుందని చెప్పొచ్చు. ఓకే. అంటే ఇప్పుడున్న అంటే ఇప్పుడు మనం బయట ఫుడ్ తిందా, మీరు చెప్పినట్టు బర్గర్లు లేకపోతే బయట ఫుడ్ తినడానికి ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడున్న యూత్ కి మీరు ఏం చెప్తారు ఒక విధంగా చెప్పాలనుకుంటే? ఎస్, ఎవరికైనా, నాట్ ఓన్లీ యూత్, ఎవరైనా కూడా ఈ కూల్ డ్రింక్స్, బర్గర్స్, కేక్స్ విపరీతంగా తినడం అలవాటు అయిపోయింది. ప్రతి అకేషన్కి, ప్రతి చిన్న బర్త్డే కానీ ఈవెంట్స్, ఏ చిన్న ఈవెంట్స్ ఉన్నప్పటికీ కూడా బర్గర్లు తినడం, పిజ్జాలు తినడం, లేకపోతే ఊరికేనే కూడా ఏదో ఒకటి, పిల్లలు కదా ఏదో పందాలు వేయడం, అదని చెప్పేసి ఇదని చెప్పేసి మామూలుగా ఏదో క్యాంపెయిన్ లాగా ఏదోలాగా ట్రీట్ ఇవ్వండి అని ఏదో చెప్పేసి ఆ విధంగా పిజ్జాలు, బర్గర్లు, బయట ఆహారం తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ అవి తినకపోవడం చాలా మంచిది. యూత్ కి చెప్పాల్సిందైనా జనానికి చెప్పేది ఒకటే, బయట ఆహార పదార్థాలు ఏవి తినకూడదు. ప్యాకేజ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్. ఈ రెండు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే గతంలో ఒకప్పుడు మీ కాలంలో చూసుకున్నట్టయితే 50 ఏళ్ళ తర్వాత షుగర్ వచ్చేదేమో మాట చెప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం తక్కువ కాలంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి 25-30 ఏళ్ళకే వస్తుంది. అంటే కేవలం ఫుడ్ వల్లే అంటారు ఇదంతా? అంతా కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీ ప్రకారం చూసినట్లయితే ఆహారంలో వచ్చేటటువంటి మార్పులు, మనం జీవించే జీవన శైలి, అతి ఎక్కువ షుగర్స్ తీసుకోవడం, ఏదైతే జంక్ ఫుడ్స్ ఉన్నాయి, పిజ్జాస్, బర్గర్స్, కేక్స్, వీటన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి, యాసిడ్స్, ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు. సో దానివల్ల మనకి శరీరంలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ పైన వాటి యొక్క ప్రభావం చూపించేసి షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు చెప్పారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనబడే నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.